చేయడం చాలా అభినందనీయం. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న సభాధ్యక్షుల వారికి నమస్కారము. నాతోటి కమ్యూనిటీ కిరణమయ్య గారు అండి. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ హెచ్ఐవి డే సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఉన్న జిల్లాలో 90 క్లబ్బుల్లో ఉన్నాయి. 90 క్లబ్బులు కూడా ఈరోజు అన్ని వన్ యాక్టివిటీ కింద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందులోనే భాగంగా మా భీమవరం లయన్స్ క్లబ్ మా ప్రెసిడెంట్ రాంబాబు గారు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాము అందరికీ కూడా 90 ప్యాకెట్లు ఇచ్చి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఉన్న 15,000 మంది పేషెంట్లకి గవర్నమెంట్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా మా లయన్స్ డిస్ట్రిక్ట్ 316G గవర్నర్ PMJF లైన్ పాపారావు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ డిస్ట్రిక్ట్ 2nd వైస్ గవర్నర్ లైన్ ఆర్వి సూర్యనారాయణ వారి పర్యవేక్షణలో మేము 70 మందికి హెచ్ఐవి ఉన్న పేషెంట్లకి మేము పౌష్టికాహార కిట్లు పంచిపెడుతున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా క్లబ్ సభ్యులందరూ ఈ కిట్ ఇష్టంలో సహాయ సహకారాలు అందించినందుకు వారికి క్లబ్ తరఫున డిసెంబర్ 1వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి లయనిజం కూడా ఎంతో చేదోడిస్తోంది. అలాగే మన డిస్టిక్లో ఉన్న 90 క్లబ్లు కూడా ఈ రోజున ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులందరికీ సహకారం అందిస్తూ ఉంది. మన భీమవరం లయన్స్ క్లబ్ తరఫున పౌష్టికాహారం అందించడం కోసం మన భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రామకృష్ణారావు గారు, అలాగే కార్యదర్శి కోశాధికారి ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ పౌరాల రామ్మోహన్ రావు గారు ఎంతో కృషి చేసి సుమారు 50,000 రూపాయలు విలువైనటువంటి ఈ పౌష్టికాహారాన్ని భీమవరం లయన్స్ క్లబ్ తరఫున అందిస్తున్నందుకు ముఖ్యంగా భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి అలాగే దాతలకి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.